కోనసీమలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోందా? కాలువలకు నీరు విడుదల చేసినా శివారు ఆయకట్టుకు సాగునీరు ఎందుకు చేరటం లేదు? క్లోజర్ సమయంలో పూర్తి కావాల్సిన పనులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? అనుమతులు లేకుండా కాలువల అడ్డుకట్టలు వేసి రైతులను ఇబ్బంది పెట్టడంపైన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించడంతో పాటు బాధ్యతారాహిత్యంపైన అధికారులపై కూడా చర్యలు మొదలయ్యాయి. కోనసీమలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. కోనసీమలో ఇరిగేషన్ పనులపై నిర్లక్ష్యం ఇప్పుడు రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఒకవైపు ప్రభుత్వం కాలువల నిర్వహణ, సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపాలు బయటపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుంచి అమలాపురం వరకు ప్రధాన పంట కాలువల వెంబడి నేషనల్ హైవే నిధులతో రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కాలువల క్లోజర్ సమయంలో పూర్తి కావాల్సిన పనులు గడువు ముగిసినా పూర్తి కాకపోవడంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ కొన్ని శివారు ఆయకట్టు భూములకు సాగునీరు చేరలేదని రైతులు వాపోతున్నారు. పనుల పేరుతో కాలువలకు అడ్డంకులు ఏర్పడడంతో పంటలకు నీరందకుండా ఇబ్బందులు ఎదురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబాజీపేట మండలం ముక్కామల కాలువ నుంచి అమలాపురం వరకు జరుగుతున్న పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల సమక్షంలోనే కాంట్రాక్టర్ను నిలదీశారు. కాలువలకు నీరు విడుదలైన తర్వాత కూడా పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ నుంచి అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోకుండా కాలువ నీటికి అడ్డంకులు కల్పిస్తూ పనులు చేపట్టడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సాగునీటికి ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. జనరేటర్ పెట్టుకో. ఎవడ పని చేయమన్నాడు నిన్ను? ఎవడ పని చేయమన్నాడు? వర్షాకాలంలో నీకు కాలు వదిలితే నీళ్ళు ఎవరు పని చేయమన్నాడు నిన్ను? నీ స్వార్థం కోసం ఎంతమందిని బలి చేస్తావు? ఎంతమంది బలి చేస్తావు అంటే నువ్వు కాంట్రాక్టర్, నువ్వు నీకేం పని? నీకు ఎప్పుడైతే అప్పుడు పని చేసుకోవాలి. నువ్వు పని చేసుకో. జనరేటర్ పెట్టుకో. జనరేటర్ పెట్టుకుని ఫ్లడ్ లైట్లు పెట్టుకో. ఫ్లడ్ లైట్ పెట్టుకుని పని చేయి. ఏం నైట్ పని చేస్తుంటే అన్ని చోట్ల నీకేం పని అక్కడ? సాయంత్రం కాగానే పనులు నిలిపివేయడం ఏంటని కాంట్రాక్టర్ను మంత్రి ప్రశ్నించారు. రాత్రి వేళల్లో కూడా పనులు కొనసాగించేలా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి అక్కడికక్కడే ఫోన్ చేసి ఆదేశించారు. నష్టపోయిన రైతుల తరపున పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు మనకి ఇక్కడ అమలాపురం, ఈ గన్నవరం బోర్డర్లో ముక్కామల డౌన్లో ఇప్పుడు మనమేమే పర్మిషన్ ఇవ్వలేదు ఇరిగేషన్ నుంచి. ఈ ఆర్ఎన్బి వీళ్ళు అతను ఏజెన్సీ అతను స్టార్ట్ చేసాడు వర్క్, కొంచెం చెత్త చేశాడు. ఈ కెనాల్స్ వచ్చిన తర్వాత కూడా క్లోజ్ చేయకుండా ఈ రోజుకి కూడా మట్టి అంతా కూడా కాలంలో పెట్టి రైతులందరూ కింద వాటర్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ చూసి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అసలు మా పర్మిషన్ లేకుండా ఇళ్ళు లేకుండా ఇప్పుడు కూర్చోబెట్టండి అతను కేకేసి ఏజెన్సీ అతన్ని మేము కంప్లైంట్ ఎస్సీ కంప్లైంట్ పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏంటి మాకు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. ఏంటంటే ఇతను 6ంటికి వచ్చి సాయంత్రం 6ంటి దాకా పోయింది. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పాను సీఎం బేస్. నేను సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. 6 నెలలు రాత్రి పగల్లో మేము కష్టపడి పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు అసలు పర్మిషన్ లేకుండా ఎవడ పని? పర్మిషన్ లేకుండా వీళ్ళు పని చేయకూడదండి. ఇరిగేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే టైం ఇస్తారు, పలానా క్లోజర్ టైంలో పని చేసుకోమని. ఆ టైంలోనే పని చేసి క్లోజ్ చేసేయాలండి. ఇక ఈ ఘటనతో కోనసీమలో ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలువల క్లోజర్ సమయంలో పూర్తి కావాల్సిన పనులు ఎందుకు ఆలస్యమయ్యాయి? నీటి విడుదలకు ముందే సమస్యలను ఎందుకు గుర్తించలేకపోయారు? రైతులు ఫిర్యాదు చేసిన తర్వాతే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యాలకు ఆటంకం కలుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. కాలువ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఉంటే శివారు రైతులకు సాగునీటి సమస్య తలెత్తేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అమలాపురం జలవనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్ జనార్దన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం వరి రైతులకు నీరు విడుదల చేసినప్పటికీ సాగునీటి సరఫరాలో జాప్యం జరగడం,
అనుమతులు లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరగడంపై చర్యలు తీసుకున్నట్లు జలవనరుల శాఖ వెల్లడించింది. మంత్రి క్షేత్రస్థాయి పర్యటన, కాంట్రాక్టర్పై కేసు నమోదు ఆదేశాలు, అధికారిపై సస్పెన్షన్ చర్యలు ఇప్పుడు కోనసీమ ఇరిగేషన్ వ్యవస్థలో చర్చనీయాంశంగా మారాయి. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.